కృష్ణా నదీ తీరంలోని కొల్లూరు గనుల్లో దొరికింది. నిజానికి కొల్లూరు గనుల్లో ఎన్నో మేలిమి ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు దొరికాయి. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన వజ్రంగా పేరు పొందినటువంటి రీసెంట్ డైమండ్ కూడా కొల్లూరులోనే దొరికింది. అయితే ఇక్కడ దొరికే వజ్రాల జాబితా చాలా పెద్దది. దారియా ఏనూర్, ఆర్లఫ్, నిజాం డైమండ్, అట్లాగే రీసెంట్ డైమండ్, ఇంకా గ్రేట్ మొఘల్, హోప్ డైమండ్ వంటివి ఈ గనుల్లోనే దొరికినాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కాకతీయులు, కుతుబ్ షాహీల కాలంలో ఈ వజ్రాలు దేశం దాటిపోయాయి. అందుకు తగ్గట్టే ఆయా రాజ్యాలకు అదనపు ఆదాయాలు కూడా తెచ్చిపెట్టాయి. కోహినూరు వజ్రం లభించిన ప్రాంతం అప్పట్లో గోల్కొండ పాలకుల కింద ఉండేది. అక్కడ విత్తనాలు నాటుతున్న ఓ రైతు 25 క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం ద్వారా ఈ గని బయటపడిందని చెప్తున్నారు. కొల్లూరులో దొరికిన 900 క్యారెట్ల వజ్రమే కోహినూర్ అని టెవెర్నియర్ సహా ఎక్కువ మంది చరిత్రకారులు నమ్ముతున్నారు. కృష్ణా తీరంలో కొల్లూరు ప్రాంతం నిజానికి భౌగోళికంగా ప్రత్యేకమైందనే చెప్పాలి. ఇక్కడ మట్టి కంకర రాళ్లు, గుంతలు 2 నుంచి 14 అడుగుల వరకు ఉంటాయి. వజ్రాలుండే పొర దాదాపు అడుగు మందంతో ఉంటుంది. నల్లమల కొండల అంచుల్లో ఈ ప్రాంతాలు ఉంటాయి. వజ్రాలు ఇక్కడ పుట్టడం కాకుండా కొట్టుకొచ్చాయి కాబట్టి ఇంత తక్కువ లోతులో దొరుకుతున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.